సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ సంవత్సరం మే 24వ తారీఖు జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు పేపర్ కఠినంగా వచ్చింది అన్నారు. దీనికి సంబంధించి యూపీఎస్సీ వాళ్ళు ప్రొవిజనల్ కీ రిలీజ్ చేశారు. అంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మన స్కోర్ ఎంతో చెక్ చేసుకోవడానికి. అదేవిధంగా ఏదైనా ఆన్సర్ కీలో ఎర్రర్స్ ఉంటే మన యొక్క గ్రీవెన్స్ లేవనెత్తడానికి అనమాట. మే 31 లోపల అభ్యర్థులు ఎవరైనా సరే తమకున్న అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 3 అథెంటిక్ సోర్సెస్, అంటే ఎందుకు ఆన్సర్ తప్పు అని చెప్పి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రాసి 3 అథెంటిక్ సోర్సెస్, అంటే ఒక ఆన్సర్ కీకి సంబంధించిన 3 అథెంటిక్ సోర్సెస్ జోడించి క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్లో మనం యూపీఎస్సీ ఇచ్చిన ప్రొఫెషనల్ కీలోని ఆ ఆన్సర్ని ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఏవైతే ప్రశ్నలకి జవాబులు క్యాండిడేట్స్ నుంచి ఎక్కువగా కీ ఎర్రర్స్ కానీ రిప్రజెంటేషన్ వచ్చాయో దానికి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీమ్ అనేది సమగ్రంగా రివ్యూ చేస్తే మెటిక్యులస్గా కాంప్రిహెన్సివ్గా మొత్తం ఆన్సర్ కీకి సంబంధించిన ఆ ప్రత్యేకమైన అబ్జెక్షన్ రివ్యూ చేస్తారనమాట. వాళ్ళు కనుక ఆ రివ్యూలో ఆ అబ్జెక్షన్ రైట్ అని తెలితే అప్పుడు కీ మార్చే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఫైనల్ కీ మాత్రం ఫైనల్ రిజల్ట్స్ తర్వాత వస్తాయి. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మే 31 లోపల వాళ్ళకి కీ అబ్జెక్షన్స్ ఉంటే రైట్ చేయొచ్చు అనమాట. అయితే ఇదంతా కూడా 3 అథెంటిక్ సోర్సెస్ జోడించాలి. మనది రైట్ అని చూపించుకోవడానికి 3 అథెంటిక్ సోర్సెస్ జోడించాలి. దాంతో పాటు ఇది మొత్తం ఒక రివ్యూకి వెళ్తుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీమ్ దాన్ని రివ్యూ చేసి మనది రైటా రాంగా యూపీఎస్సీ ఇచ్చిన కీతో పోలిస్తే మన రైటా రాంగా తెలిసిపోద్ది అనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి యూపీఎస్సీ చైర్మన్ కూడా ట్వీట్ పెట్టారు. ఈ సంవత్సరం పేపర్ కాస్త కష్టంగానే ఉంది. చాలా మంది అభ్యర్థులు ఈ ఛాలెంజ్ని ఫేస్ చేశారు. మనం చూస్తే కనుక ప్రొవిజనల్ కీ వల్ల ఒక క్లారిటీ అందరికి వచ్చేస్తే, ముఖ్యంగా చాలా ప్రశ్నలు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి, గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ నుంచి, అదేవిధంగా రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా యూపీఎస్సీ సీరియస్ ఆస్పిరెంట్స్ కన్సిడర్ చేసి ప్రిపేర్ అయ్యాయి అనమాట. అంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవటం, గవర్నమెంట్ వెబ్సైట్స్ చూడటం, గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ చూడటం, అదేవిధంగా రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ని మనం ఫాలో అవటం. ఎగ్జాంపుల్ హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ అంటే పిఐబి కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే రకరకాల మినిస్ట్రీస్ వెబ్సైట్స్ కావచ్చు, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏదైతే యూపీఎస్సీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో వాటి నుంచి కావచ్చు అనమాట. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఏదైనా ఆన్సర్ కీకి సంబంధించి ఒక రివ్యూ కావాలనుకుంటే యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ని వెంటనే వాళ్ళ రివ్యూకి సంబంధించి, వాళ్ళ క్వశ్చన్ ఇష్యూకి సంబంధించి ఆ పోర్టల్లో వాళ్ళకి సంబంధించిన క్వైరీ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి గాను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దాదాపు 5,49,000 మంది రాశారు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.